దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇరాన్ సైనిక రాజకీయ నాయకత్వాన్ని, మౌలిక సదుపాయాలను అమెరికా, ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంటుంటే చమురు సరఫరాను అడ్డుకోవటమే లక్ష్యంగా రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు చేస్తుంది. రాత్రి నుంచి 6 నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. పోర్టులపై దాడులు పెరిగిపోవడంతో ఇరాక్ తమ చమురు టెర్మినళ్లు మూసివేసింది. యుద్ధం కోసం అమెరికా చేసే ఖర్చు తడిసి మోపడవుతోంది. చమురు ప్రవాహం అడ్డుకోవడమే లక్ష్యంగా వాణిజ్య చమురు నౌకలపై ఇరాన్ సైన్యం విరుచుకుపడుతోంది. రాత్రి నుంచి పలు నౌకలపై దాడులు చేసింది. ఇరాక్ జలాల్లో 2 చమురు ట్యాంకర్లపై జరిపిన దాడిలో భారత్కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా మరో 27 మందిని రక్షించారు. దాడితో ఇరాక్ తన చమురు టెర్మినళ్లలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది. యూకే మ్యారిటైమ్ ఏజెన్సీ సమాచారం ప్రకారం యూఏఈలోని జెబెల్ అలీ తీరంలో మరో కంటైనర్ నౌకపై క్షిపణి దాడి జరగ్గా స్వల్పంగా మంటలు చెలరేగాయి. హొర్మోజ్ జలసంధిలో థాయి జెండాతో ప్రయాణిస్తున్న మయూరి నారీ నౌకపై ఐఆర్జీసీ దాడి చేసింది. ఈ ఘటనలో 3 సిబ్బంది ఇంజన్ రూంలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. తమ హెచ్చరికలను నౌక పట్టించుకోకపోవడం వల్లే దాడి చేశామని ఇరాన్ సమర్థించుకుంది. హొర్మోజ్ జలసంధి సమీపంలో తమ నౌక దెబ్బతిందని జర్మనీకి చెందిన షిప్పింగ్ కంపెనీ హపాక్ లాయిన్ తెలిపింది. ప్రొజెక్టైల్ శిథిలాలు పడి నౌకలో మంటలు చెలరేగాయని వెల్లడించింది. ఇక నుంచి గల్ఫ్ దేశాలకు కార్గో బుకింగ్స్ ను నిలిపివేస్తున్నట్లు వివరించింది. బహ్రెయిన్లోని మొహరక్ గవర్నరేట్లోని ఒక ఇంధన కేంద్రంపై ఇరాన్ దళాలు దాడి చేయగా భారీగా మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా 40వ విడత దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. లెబనాన్కు చెందిన హెజ్బుల్లాతో కలిసి సుమారు 5 గంటలు ఇజ్రాయెల్లోని 50కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తెలిపింది. జోర్డాన్, సౌదీ అరేబియాలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. లెబనాన్ సాయుధ సంస్థ హెజ్బుల్లా ఇజ్రాయెల్ పట్టణాలు, సైనిక స్థావరాలపై వరుస దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని యారా బారక్స్, టెల్ అవీవ్ సమీపంలోని గ్లిలాట్ బేస్, హైఫా సమీపంలోని అట్లిత్ బేస్లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు పేర్కొంది. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనికులపై దాడి చేశామని, మెరాన్ ఎయిర్ కంట్రోల్ బేస్లోని ఒక రాడార్ ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. కువైట్ దక్షిణ ప్రాంతంలోని ఒక నివాస భవనంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. మరికొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. తమ గగనతలంలోకి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ తెలిపింది. బ్యాంకులను లక్ష్యంగా చేసుకుంటామన్న ఇరాన్ హెచ్చరికలతో యూఏఈలోని తమ శాఖలను సిటీ బ్యాంకు మూసివేసింది. ఇరాన్ దాడులతో జోర్డాన్లోని అన్ని నగరాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. తమ దేశంలోని షైబా చమురు కేంద్రం, దౌత్య కార్యాలయాలు ఉన్న ప్రాంతం లక్ష్యంగా దూసుకొచ్చిన 18 డ్రోన్లు కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్లోని పశ్చిమ అల్ ఖైమ్లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ పీఎంఎఫ్ ప్రధాన కార్యాలయంపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 10కి పెరిగింది. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము 7 దాడులు చేశామని ఇరాకీ సాయుధ గ్రూప్ సరయా అవలియా అల్దం ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు స్విట్జర్లాండ్ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైన మొదటి 6 రోజుల్లోనే అమెరికాకు సుమారు 94,000 కోట్లు ఖర్చయినట్లు పెంటగాన్ అంచనా వేసింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, అసలు ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంటుందని సమాచారం. టెహ్రాన్ పశ్చిమ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ తెలిపింది. ఈ దాడుల్లో ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం, వైమానిక దళ కమాండ్ సెంటర్లు, బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలు, తయారీ యూనిట్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పార్చిన్ సైనిక కాంప్లెక్స్లోని తాలేగాన్ అణుస్థావరంపై వైమానిక దాడులు చేపట్టామని తెలిపింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్లో 32 లక్షల మంది తమ నివాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ యుఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లోని బీరూట్ తీర ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో 8 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 687కు చేరుకుంది.
మృతుల్లో 98 మంది పిల్లలున్నారని అధికారులు తెలిపారు.